గాంధీ ఆసుపత్రికి వెళ్ళే దృశ్యాలు మనం చూడవచ్చు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున భారీ బందోబస్తు మధ్య వెళ్ళిపోయిన పరిస్థితి. అడిషనల్ సిపి విక్రమాన్ సింగ్ మనతో మాట్లాడుతున్నారు. డోర్ खोलो अरेस्ट में क्या सर? विक्रमादित्य सिंह सर हॉस्पिटल as per procedure next what is the next procedure? hospital रिमांड कर ले सर. रिमांड क्या we are following the procedure bhai సార్ అంటే ఈ కేసులో అల్లు అర్జున్ అంటే no more comments please thank you ప్రస్తుతం అంటే ఈ ఘటనకు సంబంధించి కూడా కేసు గ్రౌండ్స్ వాట్ ఇస్ ద గ్రౌండ్స్? excuse me there is meeting విక్రమాన్ సింగ్ సార్. thank you సో మొత్తానికైతే ఆసుపత్రికి తీసుకెళ్తున్నానని చెప్పి అడిషనల్ సిపి విక్రమాన్ సింగ్ గారు చెప్తున్న పరిస్థితి. తదుపరి కోర్టుకు తీసుకెళ్తానని చెప్పి తను చెప్తున్నారు. సో మొత్తానికైతే ప్రొసీజర్ ప్రకారమే అరెస్టు జరిగిందనేది పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విక్రమాన్ సింగ్ అడిషనల్ సిపి ఇక్కడ నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి కూడా బయలుదేరుతున్నారు. తదుపరి కోర్టుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ మేజర్గా ఈ ఇష్యూలో అరెస్ట్ అవ్వడం అనేది బిగ్ ఇష్యూ అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ పోలీసులు పుష్ప 2ని అరెస్టు చేసిన తర్వాత చిక్కడపల్లికి భారీ ఎత్తున వేలాది మంది అభిమానులు చేరుకున్నారు అల్లు అర్జున్ చూడడానికి. కానీ పోలీసులు మాత్రం గతంలో జరిగిన సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట లాంటి ఇష్యూస్ని ఎక్కడ తీసుకురాకుండా భారీగా భద్రత ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు కూడా సంధ్యా థియేటర్లో జరిగిన ఇష్యూతో రేవతి మృతితో బదనామయ్యారు. దీంతో పోలీసులు మాత్రం చాలా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పచ్చు. మొత్తానికైతే చిక్కడపల్లి ఈ లైన్ ఏదైతే ఉందో పోలీస్ స్టేషన్ లైన్ అంతా కూడా భారీగా అంటే అభిమానులంతా కూడా మనం చూడవచ్చు. భారీగా టాస్క్ ఫోర్స్ పోలీసులు మిగతా పోలీసులంతా కూడా పెద్ద ఎత్తున భద్రతనైతే కల్పిస్తూ అభిమానులు అయితే ఇక్కడి నుంచి పంపిస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. మొత్తానికైతే గాంధీ ఆసుపత్రిలో కూడా ఒక గంట పాటు వైద్య పరీక్షలు నిర్వహించారు. సో మొత్తానికైతే గాంధీ హాస్పిటల్ దగ్గర ఒకసారి లైవ్ విజువల్స్ చూద్దాం. గాంధీ హాస్పిటల్ దగ్గర నగేష్ ఒక 1 మినిట్ గాంధీ హాస్పిటల్ దగ్గర సిచ్యువేషన్ ఒకసారి చూడొచ్చు. గాంధీ హాస్పిటల్ నుంచి ప్రత్యక్షంగా విజువల్స్ చూస్తున్నాం. అక్కడ కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించున్నారు. సో సఫారీలో కొంతమంది పోలీసులు ఉన్నారు. సో రెగ్యులర్ పోలీసులు ఉన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్కి సంబంధించిన సిబ్బంది ఉన్నారు. ఏఆర్ పోలీసులను కూడా రంగంలో దింపినట్టు తెలుస్తుంది. గాంధీ హాస్పిటల్కి అల్లు అర్జున్ తీసుకొస్తున్నారన్న సమాచారంతో ఆయన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున చేరుకుంటే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయన్న సమాచారం నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు గాంధీ హాస్పిటల్ దగ్గర జనాలు ఎవరిని కూడా రానియట్లేదు. గాంధీ హాస్పిటల్ ముందు ప్రత్యక్షంగా మనం విజువల్స్ చూస్తున్నాం లైవ్లో. గాంధీ హాస్పిటల్ ముందు దృశ్యాలు. ఇక్కడికే మరికొద్ది నిమిషాల్లో అల్లు అర్జున్ని తీసుకురాబోతున్నారు. ఇదే గాంధీ హాస్పిటల్లో మనకు ఎదురుగా కనిపిస్తున్న అదే ఎంట్రీలోంచి అల్లు అర్జున్ని లోపలికి తరలించిపోతున్నారు. అక్కడ పోలీసులు ఎక్కడైతే విజువల్స్లో నిలబడి ఉన్నారో ఆ నిలబడి ఉన్న చోటే అల్లు అర్జున్ వాహనం ఆగబోతోంది. అక్కడ నుంచి అల్లు అర్జున్ నడిపించి లోపలికి తీసుకెళ్ళబోతున్నారు. సో మోహరించిన పోలీసులు మనం ఒకసారి చూడొచ్చు. గాంధీ హాస్పిటల్ ప్రాంగణంలో ఎవరిని కూడా ఉండనివ్వట్లేదు. అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు, సామాన్య జనాన్ని కూడా అక్కడ నుంచి క్లియర్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున ఆయన అభిమానులు అక్కడ చేరుకొని ఇచ్చే అవకాశం లేకుండా ముందస్తుగా అప్రమత్తమైన పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ మోహరించడమే కాదు అక్కడ ఉన్న జనం మొత్తాన్ని కూడా క్లియర్ చేశారు. అందుకని గాంధీ హాస్పిటల్ ప్రాంగణం అంతా కూడా మొత్తం ఖాళీగా కనిపిస్తోంది. మరికొన్ని నిమిషాలు అక్కడ పోలీసు వాహనాలు చూడొచ్చు, పోలీస్ సిబ్బందిని చూడొచ్చు. ఎంతమంది పోలీసులు అక్కడ మోహరించి ఉన్నారో కూడా మీరు దృశ్యాల్లో చూడొచ్చు. చాలా పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ మోహరించి ఉన్నారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా అక్కడ పోలీసు వాహనాన్ని సిద్ధం చేసి ఉంచారు. ఒకవేళ అభిమానులు కనుక అక్కడ చేరుకుని ఏ ఆందోళన లాంటి పిలుపునిచ్చే అవకాశం లేకుండా వాళ్ళందరినీ ఎవరిని కూడా గాంధీ హాస్పిటల్ లోపలికి అలౌ చేయలేదు. కేవలం పోలీసులు, మీడియా మాత్రమే ఉంది. ప్రస్తుతం మనకు కనిపిస్తున్న అదే మార్గంలోంచి అల్లు అర్జున్ గాంధీ హాస్పిటల్ మెయిన్ ఎంట్రీ దగ్గరికి రాబోతూ ఉన్నారు. అక్కడ మోహరించిన పోలీసులు, మీడియా వాళ్ళందరినీ కూడా దృశ్యాల్లో చూడొచ్చు. సో చిక్కడపల్లి నుంచి గాంధీ హాస్పిటల్కి నియర్ బై వితిన్ 10 నిమిషాల్లోనే గాంధీ హాస్పిటల్కి చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందులోనూ ఒక సెలబ్రిటీని కారులో తీసుకొస్తున్నారు కాబట్టి పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ముందస్తుగానే అప్రమత్తం చేస్తుంటారు. రోడ్డు కొంత క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. సో చాలా వేగంగానే అల్లు అర్జున్ గాంధీ హాస్పిటల్కి చేరుకునే అవకాశం ఉంటుంది. గాంధీ హాస్పిటల్ దగ్గర దృశ్యాలని, లైవ్ దృశ్యాలు చూడొచ్చు. అక్కడ పోలీసులు కూడా అటెన్షన్లో ఉన్నారు. సో అలర్ట్ అవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసు వాహనం అంటే అల్లు అర్జున్ని తీసుకొస్తున్న వాహనం మనం చూస్తున్న అదే వేలోకి
మరికొన్ని నిమిషాల్లో రాబోతోంది. ప్రత్యక్షంగా దృశ్యాల్లో కూడా మీరు ఒకసారి చూడొచ్చు. మొత్తం అలర్ట్ అయ్యారు. అల్లు అర్జున్ గాంధీ హాస్పిటల్కి చేరుకున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఎక్కించుకున్న పోలీసు వాహనం గాంధీ హాస్పిటల్కి చేరుకున్న దృశ్యాలు మనం ఒకసారి చూడొచ్చు. అదే వాహనంలో అల్లు అర్జున్ని గాంధీ హాస్పిటల్కి తీసుకొచ్చారు. సో ముందు సీట్లో కూర్చున్న పోలీసులు వెనక వైపు కూర్చున్న అల్లు అర్జున్ని కారులోంచి కిందికి దింపే ప్రయత్నాలు చేస్తున్నారు. కారు లోపల అల్లు అర్జున్ ఉన్నారు. సో 2 కార్లలో పోలీసులు వచ్చారు. సో ఏ కారులో అల్లు అర్జున్ ఉన్నాడు, అవతల వైపు పక్క ఉన్న స్తంభాలకు అవతల పక్క ఉన్న కారులోనే అల్లు అర్జున్ ఉన్నారు. సో అదే వాహనంలోంచి అల్లు అర్జున్ ఇప్పుడు దిగబోతూ ఉన్నారు. ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు. పోలీసులు మొత్తం కూడా అప్రమత్తమై ఉన్నారు. ఏ ఒక్కరిని కూడా గాంధీ హాస్పిటల్ ప్రాంగణంలోకి రానియలేదు. ప్రత్యక్షంగా చూస్తున్నాం. అల్లు అర్జున్ మరికొన్ని క్షణాల్లో ఆ కారులోంచి బయటికి దిగబోతున్నారు. ఒక కామన్గా నేరం చేసిన ఏ అక్యూజ్డ్ అయినా, ఆరోపణ ఎదుర్కొంటున్న ఏ అక్యూజ్డ్ అయినా ఏ విధంగా అయితే పోలీసు వాహనంలోంచి తీసుకొస్తారో అదే విధంగా చిక్కడపల్లి పోలీసులు పోలీసు వాహనంలోనే ఇంటి దగ్గర నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి కూడా గాంధీ హాస్పిటల్కి వైద్య పరీక్షల కోసం తీసుకొచ్చారు. అక్కడ మీరు ఒకసారి చూస్తే అట్మాస్ఫియర్ అంతా కూడా పోలీసులు తప్ప వేరే వాళ్ళు ఎవరూ లేరు. అక్యూజ్డ్ ఒక నేరస్తుడిని, ఒక నిందితుడిని పోలీసులు కారు మధ్యలో కూర్చోబెట్టి అటుపక్క ఇటుపక్క కూర్చుని ఉంటారు. సో అదేవిధంగా అల్లు అర్జున్ మధ్యలో కూర్చోబెట్టి బ్యాక్ సీట్లో అటుపక్క ఇటుపక్క ఒక సిఐ స్థాయి అధికారులు నిలబడి వాళ్ళందరూ కూడా ఇక్కడ తరలి వచ్చిన దృశ్యాలన్నీ కూడా మీరు ప్రత్యక్షంగా ఇక్కడ చూడొచ్చు. అల్లు అర్జున్ ప్రస్తుతం కారులోనే ఉన్నారు, పోలీసు వాహనంలోనే ఉన్నారు. ఆయన కిందకి దింపబోతూ ఉన్నారు. మరి కొన్ని క్షణాల్లో అల్లు అర్జున్ ఆ కారులోంచి కిందకి దిగబోతున్నారు. అక్కడ నుంచి గాంధీ హాస్పిటల్ లోపలికి అల్లు అర్జున్ని తరలించబోతున్నారు. మీరు ఒకసారి పరిశీలిస్తే అక్కడ పోలీసులు తప్ప ఏ ఒక్కరు కూడా లేరు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా గాంధీ హాస్పిటల్కి చేరుకున్నా కూడా వాళ్ళందరినీ గేటు బయటే నిలిపేశారు. ఏ ఒక్కరిని కూడా గాంధీ హాస్పిటల్ ప్రాంగణంలోకి రానియకుండా పోలీసులు మాత్రమే ఆ హాస్పిటల్ లోపల ఉన్న దృశ్యాలని కూడా చూడొచ్చు. ప్రస్తుతం అల్లు అర్జున్ పోలీసు వాహనం లోపలే ఉన్నారు. సో బయటికి రాబోతూ ఉన్నారు. సో ఎందుకు ఇంతసేపు వెయిట్ చేస్తున్నారు అనేది ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏమైనా పైనుంచి ఆదేశాలు రావాలా, లేకపోతే సుపీరియర్ ఎవరన్నా అక్కడికి రావాల్సి ఉందా, లేకపోతే డాక్టర్ రావటం ఏమైనా ఆలస్యం ఉందా? ఎందుకంటే ముందస్తుగానే అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడు అనగానే ఆయనకు వైద్య పరీక్షలు చేయించే డాక్టర్లందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే అక్కడికి వస్తున్నది సెలబ్రిటీ కాబట్టి ఎక్కువసేపు అక్కడ ఉంచడానికి వీల్లేదు కాబట్టి ముందస్తుగానే డాక్టర్లు రెడీగా ఉండాలి. ఇప్పుడు మనం చూస్తున్న సిచ్యువేషన్ ప్రకారం అల్లు అర్జున్ అక్కడికి వచ్చి 5 నిమిషాలు అయింది, కానీ ఇంకా కారులోంచి కిందకి దింపట్లేదు అంటే అక్కడ ఉన్న పోలీసులకి కమాండ్ రావాల్సి ఉంది, హయ్యర్ అఫీషియల్స్ నుంచి కమాండ్ రావాల్సి ఉంది. లేదా రెండోది జరిగి ఉంటుంది, ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన డాక్టర్లు హాస్పిటల్ లోపల అవైలబిలిటీ లేరు, అందుబాటులో లేకపోయినా కూడా ఆయన కారులోంచి దించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ లోపల డాక్టర్లు అవైలబిలిటీ లేకుండా అల్లు అర్జున్ కనుక లోపలికి తీసుకెళ్లి కూర్చోబెడితే అక్కడ లోపల ఉన్న పేషెంట్లంతా కూడా అల్లు అర్జున్ చూడటానికి పెద్ద ఎత్తున వచ్చేసే అవకాశం ఉంటుంది, మాట్లాడే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ మిగిలిన పేషెంట్లకు ఇబ్బంది అవుతుంది, హాస్పిటల్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి డాక్టర్ల అవైలబిలిటీని చూసుకుని అల్లు అర్జున్ కారులోంచి దింపి లోపలికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ మనకు ఎదురుగా కనిపిస్తున్న అదే వాహనంలో ఇప్పటికీ కూడా కారు లోపలే కూర్చుని ఉన్నారు. సో ఆయనకి కమాండ్ రావాల్సి ఉంది, ఆదేశాలు రావాల్సి ఉంది. సో ఆదేశాల కోసం వెయిట్ చేస్తున్నారు పోలీసులు. అందువల్ల ఇంకా పోలీసు వాహనంలోంచి ప్రస్తుతం అల్లు అర్జున్ కిందకి దిగిన దృశ్యాలు కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ప్రత్యక్షంగా అల్లు అర్జున్ని ఆ పోలీసులు పక్కన ఏసీపీ స్థాయి అధికారి నిలబడి లోపలికి తరలిస్తున్న దృశ్యాలు మనం ఒకసారి చూడొచ్చు. అది గాంధీ హాస్పిటల్ మెయిన్ ఎంట్రీ దగ్గర నుంచి వాహనంలోంచి దింపి హాస్పిటల్ లోపలికి అల్లు అర్జున్ తరలిస్తున్న దృశ్యాలు మనం ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీలో చూస్తూ ఉన్నాం. ఒక సంచలనం ఇవాళ భారతదేశంలోనే ఒక సంచలనం, తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద సంచలనం. అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అంతా కూడా షాకింగ్కి గురయ్యే ఒక అంశం అల్లు అర్జున్ అరెస్ట్ కావటం అనుకో. అయితే రెండోది ఆయన జైలుకు పంపడం అనేది ఇంకా అతిపెద్ద సంచలనమైన నిర్ణయం. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు తీసుకున్న అతిపెద్ద సంచలనమైన నిర్ణయం. చట్టం అందరికీ సమానమని నిరూపించే క్రమంలో ఇవాళ సెలబ్రిటీ, నేషనల్ అవార్డు విన్నర్, 1000 కోట్లకు పైగా సినిమా నడిచిన అల్లు అర్జున్ని ఇవాళ అరెస్ట్ చేసి వైద్య పరీక్షల కోసం తరలించారు. ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ మీద అల్లు అర్జున్ తీసుకొచ్చిన వాహనాన్ని మీరు ఎదురుగా దృశ్యాల్లో చూస్తున్నారు. కొద్దిసేపు 5 నిమిషాల పాటు కారులోనే ఆయన్ని ఉంచారు. ఆ తర్వాత లోపల డాక్టర్ ఎప్పుడైతే అవైలబిలిటీ ఉన్నారో అని తెలిసిన వెంటనే అక్కడ నుంచి కమాండ్ వచ్చిన వెంటనే ఏసీపీ స్థాయి అధికారి అల్లు అర్జున్ చేయి పట్టుకుని హాస్పిటల్ లోపలికి తీసుకెళ్లిన దృశ్యాలు కూడా మనం ఇప్పుడు ఒకసారి ప్రత్యక్షంగా చూస్తున్నాం. లోపల వైద్య పరీక్షలు స్టార్ట్ చేసి ఉంటారు. సో ఆయనకి ప్రస్తుతం ఫీవర్ ఏమైనా ఉందా అంటే టెంపరేచర్ ఎంత ఉంది అనేది టెస్ట్ చేస్తారు. రెండోది బీపీ చెక్ చేస్తారు. సో ఆయనకి లో బీపీ ఉందా, హై బీపీ ఉందా, లేకపోతే నార్మల్గానే ఉందా. సో ఇలాంటి సందర్భాల్లో అరెస్ట్ చేశారని తెలియగానే కొంతమంది టెన్షన్కి గురవుతారు. టెన్షన్కి గురైన సందర్భంలో హై బీపీ వస్తుంటుంది కొంతమందికి. ఈ నేపథ్యంలో ఆయనకి టెంపరేచర్ చూస్తారు, 2